హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు రాకేషిజం. సో ఈరోజు మనం డెవాప్స్ ప్రోగ్రామ్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఒక 3 ప్రోగ్రామ్స్ అనేవి. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఒక బేసిక్ HTML ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం, విచ్ ఈస్ అవర్ ప్రాజెక్ట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆ ఫైల్ని ఏం చేస్తామంటే గిట్లకు పంపిస్తాం. సో గిట్ అంటే నథింగ్ బట్ ఓన్లీ మనకే కనిపిస్తుంది. సో థర్డ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఆ గిట్ అందులో మనం యాడ్ చేస్తాం కదా, సో ఆ ఫైల్ని గిట్ హబ్లోకి పంపిద్దాం. ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ థర్డ్ ప్రోగ్రామ్. సో గిట్ హబ్లోకి పంపిస్తే ఏంటంటే అది ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్కి అనేది విజిబుల్ అవుతుంది. సో దట్ ఏమన్నా మీకు ఏమైనా బగ్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట మీరు యాక్సెస్ ఇచ్చే వాళ్ళకి. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ మెయిన్ ఎజెండా. ఓకేనా? సో ఫస్ట్ మై ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టిన ఫైల్ అనేది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫైల్ డాట్ HTML. సో అది ఓపెన్ చేస్తే బేసిక్ లేఅవుట్ అనేది కనిపిస్తుంది. సో దీనికి కూడా ఆల్రెడీ మీ దగ్గర ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే ఓపెన్ టెర్మినల్, అంటే టెర్మినల్లో ఓపెన్ చేస్తున్నా దీన్ని. ఓకేనా? టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను ఇనిషియలైజ్ చేస్తున్నాను గిట్ అనేదాన్ని ఇక్కడ ఈ ఫోల్డర్లో, మై ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో. సో దట్ ఏంటంటే డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్ అనేది మీకు హిడెన్ ఫోల్డర్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఒకవేళ అది కనిపించకపోతే Ctrl+H కొట్టండి. ఓకేనా? సో ఇప్పుడు నేను మూవ్ చేయాలనుకుంటున్నాను ద ఫైల్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మూవ్ అయిందా కాలేదా అని తెలుసుకొని గిట్ స్పేస్ స్టేటస్ అని క్లిక్ చేయండి. కమాండ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది. సో ఆ రెడ్ కలర్ కనిపిస్తుందంటే మనం అది గిట్లోకి పంపలేదని అర్థం ఆ ఫైల్ని. సో ఇప్పుడు మనం దాన్ని గిట్లోకి పంపాలంటే ఏం చేయాలి? గిట్ స్పేస్ యాడ్ స్పేస్ ఫైల్ నేమ్ అని ఇవ్వచ్చు, ఫైల్ డాట్ HTML అని, లేదా గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ అని ఇవ్వండి. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ అనేవి ఆ గిట్లో, ఆ డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్లో స్టోర్ అవుతాయి అనమాట. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు ఎంటర్ కొట్టండి. కొట్టిన తర్వాత మరి అయిందా లేదా అని తెలుసుకోవడం మళ్ళీ గిట్ స్పేస్ స్టేటస్ అనేది టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ గ్రీన్ కలర్కి వచ్చింది చూడండి. సో కమిటెడ్. సో చేంజెస్ అనేవి కమిట్ అయినాయి. సో విచ్ మూవ్ అనేది అయింది గిట్లోకి. సో ఇప్పుడు ఇది మనకే మాత్రమే కనిపిస్తుంది ఇది. సో మరి ఇప్పుడు నేను దీన్ని ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ కనిపించాలనుకుంటున్నాను. నౌ ఇప్పుడు థర్డ్ ప్రోగ్రామ్ అనేది డిస్కస్ చేద్దాం. అదేంటంటే గిట్ హబ్లోకి పంపడం ఎలా. ఓకేనా? సో గిట్ హబ్లోకి ఎట్లా పంపిస్తారంటే ఫస్ట్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ గిట్ హబ్ అని టైప్ చేయండి. సో గిట్ హబ్ అనేది టైప్ చేయండి. గిట్ హబ్ అనేది టైప్ చేసిన తర్వాత మీకు ఇట్లా కనిపిస్తుంది. సో ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా డిస్ప్లే అవుతుంది మీకు స్క్రీన్ అనేది. ఓకేనా? సో డిస్ప్లే అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడ పైన మీకు రైట్ టాప్లో అది ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కింద సెట్టింగ్స్ అనేది ఉంటుంది. సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత డెవలపర్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది కింద. అది క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ యాక్సెస్ టోకెన్ అని ఉంటుంది. దాని తర్వాత టోకెన్స్ క్లాసిక్ అనే దాన్ని క్లిక్ చేయండి. జనరేట్ న్యూ టోకెన్ మీద క్లిక్ చేసి జనరేట్ న్యూ టోకెన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మీకు నోట్ అనేది ఉంటుంది. సో అక్కడ మీ పేరు ఏదైనా పెట్టుకోండి, మీ ఇష్టం. ఓకేనా? సో దాని తర్వాత కింద ఎక్స్పైరీ అనేది మీ ఇష్టం. సో ఇవన్నీ టిక్ చేసేయండి. సో దట్ ఏంటంటే అందరికి విజిబుల్ అవుతుంది. ఏమైనా చేంజెస్ చేయాలన్నా కూడా మీరు చేసే పర్మిషన్ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను కింద దీన్ని జనరేట్ టోకెన్ అని క్లిక్ చేసిన తర్వాత నాకు ఇట్లా వస్తుంది టోకెన్ అనేది. సో దీన్ని కాపీ చేసుకొని నేను ఏం చేస్తానంటే ఒక స్పెషల్ ఫైల్ని క్రియేట్ చేసుకున్నాను డెస్క్టాప్లో. క్రియేట్ చేసుకొని ఏం చేస్తానంటే అందులో సేవ్ చేసుకుంటా నా టోకెన్ని. సేవ్ చేసుకున్న తర్వాత అది డెస్క్టాప్ మీద ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో యూజ్ ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట మీరు. ఓకేనా? సో మళ్ళీ మనం ఏం చేద్దామంటే అందులోకి పోదాం. బ్రౌజర్లోకి పోయి ఏం చేద్దామంటే బ్రౌజర్లోకి పోయి ఒక రిపాజిటరీ అనేది క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో రిపాజిటరీ నేమ్ అనేది మీ ఇష్టం, ఏదైనా ఇచ్చుకోండి, మీ పేరు ఇచ్చుకోండి. సో దాన్ని నేను పబ్లిక్లో పెడతా. ప్రైవేట్లో పెడితే మళ్ళీ మీరు ఎవరికి పంపిస్తే వానికి వస్తుంది. పబ్లిక్లో పెడితే ఏంటంటే అందరికి కనిపిస్తుంది అనమాట అది. ఓకేనా? సో నేను రిపాజిటరీ అనేది క్రియేట్ చేసిన. సో ఇక్కడ మీకు ఎన్ నెంబర్ ఆఫ్ కమాండ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు ఇనిట్ అనేది యూజ్ చేసినాం, రీడ్మీ అనేది ఫ్యూచర్లో డిస్కస్ చేసుకుందాం. సో కమిట్ అంటే ఏంటంటే ఏమన్నా ఫైల్లో చేంజెస్ చేస్తే ఆ కమిట్ అనేది యూజ్ చేస్తా. సో ఫస్ట్ కమిట్ మధ్యలో నేను నా పేరు పెట్టుకొని నేనే చేంజ్ చేసినాను పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా? సో ఇప్పుడు మీరు మై ప్రాజెక్ట్ అనే దాన్ని ఓపెన్ చేసి టెర్మినల్లో ఓపెన్ చేసి ఏం చేస్తారంటే పేస్ట్ చేయండి. దాన్ని పేస్ట్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది. సో వన్ ఫైల్ చేంజ్ అని వస్తుంది. ఓకేనా? దాని తర్వాత ఏం చేస్తానంటే నేను గిట్ బ్రాంచ్ మెయిన్ అనే ఒక బ్రాంచ్ అందులో నేను మన ఫైల్ అనేది యాడ్ చేయబోతున్నాను. ఎక్కడ? ఈ లొకేషన్లో, ఈ ఆరిజిన్లో చేయబోతున్నాం. సో నెక్స్ట్ దీన్ని కూడా కాపీ చేయండి. కింద కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేస్తే ఏంటంటే అక్కడ సేవ్ అవుతుంది అనమాట మంది. ఓకేనా? సో ఇప్పుడు మనం పుష్ చేద్దాం మన ఫైల్ డాట్ HTML పుష్ చేద్దాం. ఓకేనా?
సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గిట్ స్పేస్ పుష్ స్పేస్ -u ఆరిజిన్ మెయిన్ అని కొడితే మీ యూజర్ నేమ్ మీ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అంటే నథింగ్ బట్ ఇందాక మన టోకెన్ జనరేట్ చేసినాం అదే ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మీకు ఫైల్ అనేది యాడ్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే ఇక్కడ యాడ్ అయినట్టు కనిపిస్తుంది మీకు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ప్రోగ్రామ్. ఓకేనా, థర్డ్ ప్రోగ్రామ్. సో ఇప్పటివరకు మనం 3 డిస్కస్ చేసుకున్నాం. ఇది ముచ్చట. సో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.